సో ఈరోజు మనం వెళ్ళబోతుంది కాలు వాటర్ ఫాల్కి. లాస్ట్ ఇయర్ ఈ వాటర్ ఫాల్ ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయింది. అప్పటి నుంచి ఈ ప్లేస్ని గాడ్స్ వ్యాలీ అని పిలుస్తారు. వర్షం ఏమో ఆగట్లేదు. అక్కడ ఎదురుగా బాగా డీప్గా 40 minutes పైన అయింది. ప్రజెంట్ మనం మహారాష్ట్రలో ఉన్నాం. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టు మనం మాల్షేజ్ ఘాట్కి వెళ్ళాం కదా. ఈ కాలు వాటర్ ఫాల్ కూడా మాల్షేజ్ ఘాట్ దగ్గరలోనే ఉంటుంది. యాక్చువల్లీ వాటర్ ఫాల్ కి టాప్ వ్యూ పాయింట్ కి వెళ్ళొచ్చు, అలాగే కింద నుంచి కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది, కింద కూడా వెళ్ళొచ్చు. కానీ వర్షాలు బాగా వస్తున్నాయి, కింద నది దాటాల్సి వస్తుంది, కాలు రివర్. సో అందుకని ఏం చేశారంటే కలెక్టర్ ఆర్డర్ తో అది క్లోజ్ చేశారంట కింద నుంచి. అది మాల్షేజ్ ఘాట్ కి అటుపక్క, అటు మాల్షేజ్ ఘాట్ నుంచి అటు ముంబై సైడ్ లో అటుపక్క ఉంటుంది. మాల్షేజ్ ఘాట్ దిగ్గానే ఇది మాల్షేజ్ ఘాట్ కి ఇటుపక్క. ఈ ఏరియాని గుర్తుపెట్టుకోండి. దీని లొకేషన్ నేను అంటే గూగుల్ మ్యాప్స్ లో కాలు వాటర్ ఫాల్ కొడితే కొంచెం ఎదరకు చూపిస్తుంది, ఇంకా దాని నుంచి ఇంకా కొంచెం ఎదరకు రావాలి. ఈ పక్కన ఒక లేక్ ఉంది, ఆ లేక్ కానుకున్న రోడ్డు, ఇది డ్యామ్ కూడా. ఈ డ్యామ్ కున్న రోడ్డు, ఈ రోడ్ నుంచి వెళ్ళాలి టాప్ వ్యూ పాయింట్ కి. టవర్ ఉంది, ఈ లేక్ గుర్తుపెట్టుకోండి, లేక్ పక్కన రోడ్డు. పొద్దునే వర్షం పడుతూనే ఉంది, చూడాలి వాళ్ళు ఎలా ఉంటుంది అక్కడ. ఓకే, స్టార్ట్ అవుదాం ఇంకా. లెట్స్ గో. విపరీతమైన ఫాగ్ పట్టేసింది మొత్తం అంతా. ఇందాక మెయిన్ రోడ్ నుంచి దిగిన ప్లేస్ నుంచి జస్ట్ 5 minutes ఇక్కడ కిందకి రావడానికి. సో ఇక్కడ కార్ పార్క్ చేసి ఈ రూట్ లో ఇటు లెఫ్ట్ సైడ్ కి వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. 2 days నుంచి ఇక్కడే ఉన్నాను నేను, మాల్షేజ్ ఘాట్ దగ్గరే. నిన్న నానిఘాట్ రివర్స్ వాటర్ ఫాల్ కవర్ చేశాను. యాక్చువల్లీ నేను ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు కూడా ఈ వాటర్ ఫాల్ కావాలని చాలా చాలా వెయిట్ చేశాను. ఎందుకంటే ఇది గాడ్స్ వ్యాలీ అంత పేరు ఇచ్చారు దీనికి. 5 layers వాటర్ పడుతుంది, వాటర్ లా 5 layers లా పడుతుంది చాలా హైట్ నుంచి. కానీ వర్షం ఏమో ఆగట్లేదు, కొంచెం ఆగింది, మొత్తం ఫాగ్ పట్టేసింది. యాక్చువల్లీ ఈ రూట్లో కార్ అయితే రాదు, కానీ బైక్ అయితే వచ్చేవచ్చు. కింద వ్యూ పాయింట్ చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ కాకుండా ఇంతకు ముందు రివర్ దాటడానికి ఇబ్బందిగా ఉండేది. సో లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే రోప్స్ కట్టి ఆ రోప్స్ తో పంపించేవాళ్ళు. ఇయర్ కూడా మొన్నటిదాకా కూడా ఉంది, కాకపోతే వర్షాలు ఎక్కువ పడుతుంది కదా. కలెక్టర్ ఆర్డర్ అట. సవర్ణ అనే ప్లేస్ ఉంటుంది కింద దిగ్గాను, దీన్ని ఆర్చ్ కింద నుంచి వ్యూకి వెళ్ళడానికి ఎంట్రన్స్. సో ఎనీవేస్ కింద నుంచే అంత అడ్వెంచరస్ గా వెళ్ళకపోయినా ఆ 5 layers వాటర్ ఫాల్ చూడడానికి మన దగ్గర డ్రోన్ ఉంది, నో ప్రాబ్లం. నిన్న చూశాను నేను పొద్దునుంచి కూడాను, వీకెండ్ కదా, అసలు ఎంతమంది జనం ఉన్నారు. ఇవాళ అసలు పెద్దగా లేరు, మార్నింగే కదా, కొంచెం సేపు అయితే వస్తారేమో కొంతమంది. బట్ నిన్న ఎర్లీ మార్నింగ్ నుంచే విపరీతంగా జనం. సో వీకెండ్స్ ప్రిఫర్ చేయొద్దు ఎవరు రావడానికి. ఒకటే రోడ్డు, ఎటు డైవర్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇంత జస్ట్ అరౌండ్ 5 minutes నడవగానే లైట్గా వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది. అక్కడ ఎదురుగా బాగా డీప్గా వాటర్లా కనిపిస్తుంది, అటు పక్క నుంచి ఉంది రోడ్డు. సో అందులోంచి వెళ్దాం. ఈ మాన్సూన్ సిరీస్లో చాలా పెద్దగానే ప్లాన్ చేశాను. యాక్చువల్లీ ఆల్మోస్ట్ వెస్టర్న్ ఘాట్స్ మొత్తం అంతా, మహారాష్ట్ర, నెక్స్ట్ గోవా, కర్ణాటక, దాని తర్వాత ఈ కేరళ అండ్ తమిళనాడు బోర్డర్లో. సో ఈ 5 states లోనూ బాగా పెద్ద వాటర్ ఫాల్స్ అన్నిటికి ప్లాన్ చేశాను. స్టార్టింగ్లోనే హరిహర ఫోర్ట్ ఎక్కినప్పుడు నెక్స్ట్ డేకి కాళ్ళు పట్టేసాయి. అప్పటి నుంచి ఇప్పటికి ఇవాళ కొంచెం రిలీఫ్ ఉంది. నిన్న నానేఘాట్కి వెళ్ళినప్పుడు కూడా కాళ్ళు నొప్పులే. ఇవాళ 3rd day ఇది. ఫస్ట్ డే వచ్చినప్పుడు మాల్షేజ్ ఘాట్కి అప్పుడు రికార్డ్ చేశాను. అప్పుడు కూడా విపరీతంగా వర్షం, డ్రోన్ షాట్స్ కాస్త కుదరలేదు అక్కడ. సో నెక్స్ట్ డే ఉండి ఖచ్చితంగా డ్రోన్ వ్యూస్ కోసం ఉంటా అని చెప్పాను. సో నెక్స్ట్ డే నానిఘాట్ చూసుకుని మళ్ళీ వచ్చాను మాల్షేజ్ ఘాట్కి. సో ఇవాళ 3rd day కాలు వాటర్ ఫాల్ కోసం. 3 రోజుల నుంచి అసలు వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా. పైగా ఆ మాల్షేజ్ ఘాట్ పైకి, హిల్ పైకి వెళ్ళేప్పటికి అసలు విజిబిలిటీ ఉండట్లేదు, అంత విపరీతమైన ఫాగ్ పట్టేసి క్లౌడ్స్ ఉంటున్నాయి. పక్క నుంచి అది రోడ్డు ఉంది, ఆ డ్యామ్ అని అనుకుంటా.
పొద్దున్న నుంచి కూడా ఇలాగే ఉంది, ముసిరి ముసిరి పట్టేసి ఇలా వర్షం లైట్ గా పడుతూనే ఉంది ఇలా. వీళ్ళెవరో ఒక బ్యాచ్ వచ్చారు, చూపిస్తాను. ఈ రోడ్ ఇలా ఇలా పైకి మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోతుంది. సో ఆ రోడ్ కాకుండా ఇటుపక్క వెళ్దాం అంటున్నారు. నాకు కూడా సౌండ్ ఇటుపక్క నుంచి వస్తుంది. సో నాకు తెలిసి అసలు వెహికల్ ఇక్కడ వరకు వెహికల్ ఇక్కడ వరకు పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఇలా దిగేసి ఇటు వచ్చాము. వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ 40 minutes పైన అయింది నువ్వు వాకింగ్ స్టార్ట్ చేసి. అంటే నాకు తెలిసి ఆ రోడ్ పక్క నుంచే నడుచుకుంటూ వచ్చేసాం కదా మనం. ముందు మేము ఫస్ట్ అసలు కార్ కింద దిగినప్పుడు లెఫ్ట్ కి ఆఫ్ రోడ్ లాగా అనిపించింది. సో అక్కడే లెఫ్ట్ కి వెళ్ళి ఉండాల్సింది. ఎక్కడికి వచ్చిన తర్వాత రివర్ పక్క నుంచి వెళ్తున్నాం. అప్పుడు లెఫ్ట్ కి సిగ్నల్ కూడా ఉంది, గూగుల్ మ్యాప్స్ లో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడ. पास में आ गया. ఇందాక అంతా ఓపెన్ ఏరియాలో ఉంది. వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చిన ప్లేస్ నుంచి ఇలా చిన్న రోడ్లా ఉంది, అటు ఇటు చెట్లు ఉంది. గుడ్ థింగ్ ఏంటంటే సిగ్నల్ ఉంది. సో నావిగేషన్ చూసుకుని వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ వచ్చేసా. हाँ फॉग की वजह से कुछ भी नहीं दिख रहा. आवाज तो आ रहा है. आने घाट पे जब गए थे आप, यही सेम सिचुएशन थी, कुछ भी नहीं दिख रहा था. ऐसी है, कुछ भी नहीं दिख रहा. और रील्स पे तो बहुत क्लियर दिखा रहे. अरे अभी बारिश ज्यादा हो रहा है. पब्लिक कर रही हो. ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం. కానీ ఏం కనపట్లేదు, వింటర్ టైంలో ఉన్నట్టుంది ఇది. వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుందని అనుకుంటాను ఇందులో, కాదు ఏమి కనిపించట్లేదు. చివరికి ఎలాగైతే వచ్చేసాం, చిన్నగా కనపడుతుంది. లెట్ మీ షో యూ. ఆల్మోస్ట్ గంట నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ ఫాగ్ ఏం పెద్ద క్లియర్ అవ్వట్లేదు. యాక్చువల్లీ పైనుంచి కన్నా కింద నుంచే ఆ 5 steps లో పడుతున్న వాటర్ ఫాల్ అదే బాగుంటుంది. ఇక్కడ నుంచి డ్రోన్ తో చూపిద్దాం అనుకున్నాను కానీ ఏం కనిపించట్లేదు అసలు. విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఓకే, కొంచెం కిందకి వెళ్దాం. మామూలుగా లేదు, వాటర్ ఫాల్ చాలా ఫోర్స్ గా ఉంది. గాలికి వాటర్ వెనక్కి రివర్స్ లో వస్తుంది. చాలా పెద్ద వాటర్ ఫాల్ ఇది, చాలా స్కేరీగా కూడా ఉంది ఎక్స్పీక్ వస్తుంటే. ఇంతకు మించి ఎదురుకెళ్ళడం అనవసరం, ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం వర్షం ఆగింది కానీ ఏం కనిపించట్లేదు. ట్రై చేద్దాం, ఇంత దూరం వచ్చాం కదా, ఆ దగ్గర వ్యూ అన్న కనిపిస్తుంది.
అలాగైతే రిస్క్ చేసి ట్రై చేశాను, కొంచెం కనిపించింది. ల్యాండింగ్కి అయితే చాలా కష్టమైపోయింది, అసలు కనబట్టలేదేమి. గాలి కూడా విపరీతంగా వేసేస్తుందని ఆటో ల్యాండ్ కూడా అవ్వట్లేదు. నన్నే ల్యాండ్ చేసుకోమన్నది. 2 hours నుంచి ఇక్కడే ఉన్నాను. ఇంకొంచెం సేపు కూడా ఉండాలి, మళ్ళీ వెయిట్ చేస్తాను. ఏమైనా కొంచెం ఏమైనా క్లియర్ అవుతుందేమో. మళ్ళీ ఆ 5 steps కనపడాలి ఎలాగైనా సరే. లెట్స్ సీ. సో ఎంతసేపు వెయిట్ చేసినా బాగా క్లియర్ అవ్వట్లేదు. మళ్ళీ వస్తారు ఈ కాలు వాటర్ ఫాల్కి. ఈసారి ఖచ్చితంగా కింద నుంచి ట్రెక్ చేసుకుని వస్తాను. ఓకే, ఎనీవేస్, సో మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇదిగో ఇప్పుడు ఇటు నుంచే వచ్చాము. ఇదే నేను మిస్ చేసిన రోడ్డు వెళ్ళేటప్పుడు. సో ముందే స్టార్టింగ్లో అక్కడ కార్ పార్క్ చేసి స్టార్టింగ్లో దిగిన వెంటనే కొంచెం ఎదరికొచ్చి లెఫ్ట్ తీసుకోండి. ఈ స్ట్రైట్ మాత్రం వెళ్ళొద్దు. స్ట్రైట్ వెళ్తే మళ్ళీ ఎదరికెళ్ళి లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది అంతే, అది మించి ఏముండదు. ఇదైతే 40 minutes మ్యాక్స్, 30-40 minutes. స్ట్రైట్ రోడ్ కూడా బాగుంది. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే వీడియో థమ్స్ అప్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. నా ఫ్యూచర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్, టేక్ కేర్, బై బై, జై హింద్.